తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో నిన్న జరిగిన కౌంటింగ్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కూడా నిజంగా కొన్ని సంచలనాలను అయితే సృష్టించింది అని కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇటుపక్క ఎన్డీఏ కూటమి కానివ్వండి, ఇటుపక్క ఇండియా అలయన్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం రెండు తెలుగు రాష్ట్రాల రిజల్ట్ కూడాను ఊహించని విధంగా వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ స్థానాలు మేము తీసుకుంటా ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఖాతాదారుని పరిస్థితి ఉంది. ఇక బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు కూడాను ఉన్న సీట్లలో దాదాపుగా ఎంఐఎంకి ఒక స్థానాన్ని వదిలిపెట్టి మిగతా 16 స్థానాలు కూడా 8 కైవసం చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇక మరొక తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ చూస్తే ప్రతి ఒక్కరూ కూడా దేశవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి, ఈసారి దేశం ఉలిక్కిపడేలా అందరూ కూడాను మన గెలుపు వైపు చూస్తారని చెప్పారు. నిజంగానే అట్లానే చూసినట్టు పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కూడాను ఒక 11 స్థానాలు తప్ప మిగతా అన్ని స్థానాలు కూడా దాదాపుగా కూటమి అభ్యర్థులే కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా 164 స్థానాలు ఉన్న 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు కూటమి అభ్యర్థులు గెలుచుకున్న పరిస్థితి నెలకొంది. ఒకసారి ఇక కూటమిలో ఎవరెవరు ఎన్ని పంచుకున్నారో చూసినట్లయితే మనం టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాలు, అధికార వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకే పరిమితమైన పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాజధానుల అంశాన్ని తీసుకోవడం, 3 రాజధానుల అంశాన్ని తీసుకోవడం, అలాగే 10 ఏళ్ళైనా కూడా రాష్ట్రానికి ఒక క్యాపిటల్ అనేది లేకపోవడం నిజంగా అది ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంచాలని చూస్తే, కానీ దానికి కేంద్రం అన్ని సన్నద్ధాలు చేసినా సరే కానీ ఈ హైదరాబాద్ని సరిగా ఉపయోగించకుండా అమరావతిని ఏకైక రాజధానిగా చేస్తామని చెప్పేసి అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడాను నిర్ణయించడం, దానికి జగన్మోహన్ రెడ్డి ఓకే అనడం, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను తప్పి 3 రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తీసుకురావడం. కానీ 3 రాజధానులు అనే అంశాన్ని తీసుకొచ్చిన అందులో ఏ ఒక్క రాజధానిని కూడా కనీసం మినిమం అంటే ఒక 10% కూడా పూర్తి చేయకపోవడం ప్రజలకి చాలా ఇబ్బంది అనిపించిన పరిస్థితి నెలకొంది. 3 రాజధానుల అంశం అనేది జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే అమరావతిలో దాదాపుగా సాగు భూమే 33,000 ఎకరాలు ప్రజలందరూ ఇవ్వడం, ఈరోజు అది పంటలకి పనికి రాకుండా ఇటు అభివృద్ధి చెందకుండా అట్లా బీడు భూములాగా ఉండిపోవడం. అట్ ద సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా రాష్ట్రానికి క్యాపిటల్ అనేది లేదు, రాజధాని అనేది లేదు అనే భావన ప్రతి ఒక్కళ్ళకి చాలా స్ట్రాంగ్గా వెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక దీని తర్వాత చాలా ఇంపార్టెంట్, ఎన్నికలకు 4-5 నెలల ముందు నుంచి ఒక యాక్ట్ తీసుకొచ్చారు, దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని విపక్షాలు ఎవరైతే ఉన్నారో అటు బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ప్రచారం చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. కానీ ఇది అసలు దీని ల్యాండ్ టైటిలింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజలకు మంచి చేయాలి, ఎవరి భూమిని వాళ్ళకి, అంటే ప్రజల యొక్క భూమి దోచుకోకుండా ఉంచడానికి తీసుకొచ్చిన యాక్ట్ ఇది. ఈ యాక్ట్ మేము ఎందుకు తీసుకొచ్చామని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, లేదంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. అట్ ద సేమ్ టైం ఇది నష్టం చేస్తుంది అని చెప్పేసి కూటమి అభ్యర్థులు చాలా క్లియర్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ భూములు నష్టపోతారు అనే ప్రచారాన్ని ప్రజల్లోకి చాలా క్లియర్ కట్గా తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. ఇక ఇంకొకటి ఇందులో ఏంటంటే పాస్బుక్పై ఇంతవరకు కూడాను ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళ యొక్క సీఎం ఫోటో కానివ్వండి ఇట్లాంటివి వేసిన పరిస్థితి లేదు. కానీ ఈ పాస్బుక్లపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంచడం, కొంతమంది సొంత భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను దీనికి వ్యతిరేకం. మా భూముల మీద, మా భూమి పట్టాల మీద, మా పుస్తకాల మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండాలి, అసలు రీజన్ అంటే ఎందుకు అనేది కూడా ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉంది. ఇక మరొక పాయింట్ మనం చూసినట్లయితే సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్య ధోరణి కొంతమేర వ్యవహరించిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో పోలవరాన్ని సంవత్సరంలో చేస్తాం, రెండు సంవత్సరాల్లో చేస్తాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇంకా అనిల్ కుమార్ యాదవ్ అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కొంతమేర అసెంబ్లీలోనే వెటకారంగా మాట్లాడిన పరిస్థితి ప్రజలందరూ చూశారు. కానీ 1 ఇయర్లో కంప్లీట్ చేస్తా అన్నారు. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ని అడిగినప్పుడు పోలవరం చేస్తాం కదా, ఇప్పుడు నేను దిగిపోయాను, నేను మినిస్టర్ని కాదు, నాకు సంబంధం లేదు దాని గురించి అన్న అనిల్ కుమార్ యాదవ్ మాటలు కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. అందులోనూ పోలవరం ప్రాజెక్ట్ కట్టడంలో పురోగతి అనేది లేకపోవడం కూడా ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఇక ముఖ్యంగా ఇక్కడ మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడాను చదువుకున్న వాళ్ళు భావించిన పరిస్థితి ఏంటంటే సంక్షేమంపై ఫోకస్ చేశారు కానీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయలేదు. అంటే ఇంతవరకు రోడ్డు లేదు, ఏం లేదు, ఒక బిల్డింగ్ లేదు, లేదంటే కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో. కేవలం ఫ్రీబీస్ ఇచ్చారు. ఆ ఫ్రీబీస్
వల్లనే ప్రజలు మాకు ఓట్లు వేస్తారు అనుకోవడం, అట్ ద సేమ్ టైం చేసిన మంచి, అంటే ఇప్పుడు ఏదైతే ఈ నవరత్నాలు ఉన్నాయో నవరత్నాల వల్ల సంక్షేమాన్ని కొంతమేర ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది. ఈ సంక్షేమాన్ని ప్రజలు పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు. కానీ చేసిన మంచి పనులు ఏమున్నాయో వాటిని కొంతమేర క్లియర్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వైసీపీ ప్రభుత్వం లేదంటే వైసీపీ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, కొంతమేర ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ సీఎం జగన్పై సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వీళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు కొడాలి నాని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతని మీద అతను ఎట్లుంటాడో ప్రజలందరికీ తెలుసు. ఆర్కే రోజా మళ్ళీ ఆమెకి సీట్ ఇవ్వడం, ఇలాంటి వాళ్ళందరినీ కూడాను ఒక పేర్ని నాని నిజంగా కొంతమేర పేర్ని నానికి కాపు సామాజిక వర్గ నేతలందరూ కూడా పూర్తిగా వ్యతిరేకుతున్న పరిస్థితి. అందుకే మచిలీపట్నంలో వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చినా ఓడిపోయిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అంబటి రాంబాబు ఇలాంటి వ్యక్తులందరూ కూడాను అంటే సామాజిక వర్గాలకు ఇక్కడ కొంతమేర తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గాలకు కనెక్ట్ అయ్యే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. సో ఇలాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మార్చకపోవడం ముఖ్యమైన రీజన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా అంటే దీన్ని అసలు ఈ యొక్క వ్యతిరేకత అనేది మొత్తంగా వచ్చింది. దట్టు ఇంకోటి ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే కింది స్థాయి కార్యకర్తలు ఉన్నారో, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఈ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇప్పుడు ఇచ్చిన టికెట్ ఎవరైతే స్థానాలు కేటాయించారో వాళ్ళందరూ పట్టించుకోకపోవడం, అంటే పార్టీ జెండా మోసి కష్టపడే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకునే పరిస్థితి అయితే నెలకొంది. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సామాజిక న్యాయం పేరుతో వీళ్ళకి సామాజిక న్యాయం చేయాలి, అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ చేయాలనే నెపంతో ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళను మార్చి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మైలవరం నియోజకవర్గం తీసుకుందాం. సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తి పెద్దగా అందరికీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న వ్యక్తి కాదు, అతనికి టికెట్ ఇవ్వడం. సో ఇక ఇలాంటి పరిస్థితులన్నీ కూడాను అంటే నాట్ ఓన్లీ సర్నాల తిరుపతిరావు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న పరిస్థితి అదే. కొంతమేర బలమైన నాయకులు ఉన్నా సరే సామాజిక వర్గాలకు న్యాయం చేయాలి అనే పేరుతో బలమైన అభ్యర్థులు మార్చడం అనేది ఇక్కడ కీ రోల్గా ప్లే చేసింది. ఇంకోటి వైసీపీ పోల్ మేనేజ్మెంట్ విషయంలో చాలా వెనకబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చివరి రోజు ఎవరైతే ఓటు వేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేయించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వైసీపీ కార్యకర్తలు నాయకులు విఫలమయ్యారు. కానీ మనం మంచి చేసాం, నవరత్నాలు ఇచ్చాం, సంక్షేమం ఇచ్చాం, ఖచ్చితంగా పోలింగ్ బూత్ల వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళందరికీ వాళ్ళే ఓట్లు వేస్తారనుకున్నారు. కానీ పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడు కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటు జనసేన కానీ, టీడీపీ, బీజేపీ వీళ్ళందరూ కూడాను పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేశారు. కానీ వైసీపీ ఇందులో కొంతమేర యాటిట్యూడ్గా వెళ్ళి మనకు ఓట్లు పడతాయి అనే ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్లారు. కాబట్టి పోల్ మేనేజ్మెంట్లో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఇక రోడ్ల విషయంలో నిర్లక్ష్యం పూర్తిగా ఇక్కడ దాదాపుగా ఈ 5 ఏళ్ల వైసీపీ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి చేసిన నిధులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం అనేక సార్లు వర్షాలు పడ్డప్పుడు చూసాం, అంటే బస్సులు ఇరుక్కుపోవడం, టైర్లు అక్కడ ఇరిగిపోవడం, లేదంటే కింద పడటం, యాక్సిడెంట్ అవ్వడం, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. కానీ ఈ రోడ్ల పరిస్థితి పట్టించుకోకపోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని విపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమేర ప్రచారాస్త్రంగా తీసుకున్న పరిస్థితి అయితే నెలకొందనమాట. ఇక ఇవన్నీ కూడాను ప్రభుత్వం కొంతమేర కళ్ళు తెరవకపోవడం, వీటి మీద ఎందుకు మనం స్టడీ చేయాలి, ఎందుకు స్టడీ చేయలేదు, ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు, ఎందుకు వీటన్నిటిని కూడా మనం పట్టించుకోలేదు అనే వాటి మీద కొంతమేర పెద్ద ఎత్తున పట్టించుకోకపోవడం చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామానికి వెళ్ళినా సరే రోడ్ల సమస్య అనేది చాలా మెయిన్ సమస్యగా మారిపోయింది. సో వాటిని పట్టించుకోకపోవడం అనేది మరొక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇక రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గతంలో పులివెందులలో ఎమ్మెల్సీ గెలిచాడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. కానీ అది కూడా లైట్ తీసుకొని ఏం కాదులే అన్నట్లు వాళ్ళు ఉండడం అనేది, చాలా తేలిగ్గా తీసుకోవడం అనేది మరొక అంశం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం, ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పులివెందుల నియోజకవర్గంలోనే ఆ యొక్క కడప జిల్లాలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం, దాన్ని తేలిగ్గా తీసుకోవడం అనేది కూడా మరొక అంశం. ఇక ముఖ్యంగా ఏంటంటే గతంలో సిపిఎస్ రద్దు వీటన్నిటినీ కూడాను ఉద్యోగస్తులకు చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇక అందులోనే ఉద్యోగుల్లో కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకత అయితే వచ్చినట్లు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి నివారణ చర్యలు అనేది అంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. కానీ దాన్ని పట్టించుకోకపోవడం, చాలా రోజులు వాళ్ళు సమ్మరి చేయడం, కొంతమేర చర్చలు జరిపినా విఫలమవడం, వీటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. దాదాపుగా లక్షల్లో ఉన్నారు ఉద్యోగస్తులు అందరూ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడాను. సో వాళ్ళ ఇళ్లలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను కొంతమేర దీనికి వ్యతిరేకంగా ఉండడం, పట్టించుకోలేదనే ఒక ఆలోచన భావం, ఒక దృక్పథంతో ఉండటం, వాళ్ళందరూ కూటమి వైపు మళ్ళడం, ఇవన్నీ కూడాను మరొక అంశం అని చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికలకు 4 నెలల ముందు
అంగన్వాడీ ఆశా వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రైక్ చేశారు. దాదాపుగా వాళ్ళు కూడా లక్షల్లో ఉన్న పరిస్థితి. సో ఈ యొక్క చర్య ఏవైతే ఈ సమ్మెలు ఏవైతే ఉన్నాయో ఈ ఎఫెక్ట్ చాలా గట్టిగా ప్రభుత్వం మీద పడింది అనుకోవచ్చు. అంగన్వాడీ ఆశా వర్కర్లు అట్ ద సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా సమ్మెలు చేసినా సరే ప్రభుత్వం వాళ్ళని పిలిచి కొంతమేర సామరస్యంగా మాట్లాడి వాటిని సెటిల్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కేవలం ఎన్నికలు 4-5 నెలల ముందు మాత్రమే అంగన్వాడీ ఆశా వర్కర్లు కానీ లేదంటే పారిశుద్ధ్య కార్మికులు కానీ వీళ్ళు స్ట్రైకులు చేసిన పరిస్థితి అయితే ఉంది. సో కొంతమేర వాళ్ళ చర్చలు విఫలమవడం కూడా. ఇక ప్రతి సందర్భంలోనూ ముఖ్యమైన విషయం ఇది, అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానివ్వండి లేదంటే కార్యకర్తలకు నాయకులకు కానివ్వండి కొంతమేర అసలు ఇది నచ్చిన పరిస్థితి కాదు. ఎందుకంటే ఇది ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద వ్యతిరేకత వస్తున్నా సరే కొంతమేర పట్టించుకోకపోవడం, ప్రతి విషయంలోనూ నేనే సీరియస్గా తీసుకుంటా, జగన్ కన్నా ముందు నేనే అనే విషయాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేని పరిస్థితి. కానీ ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి ఆయన కొంతమేర ప్రాధాన్యత ఇవ్వడం కూడాను. ఇక ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అంటే ఉద్యోగస్తులు ఉన్నారో తర్వాత నాయకులు ఉన్నారో ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారో వీళ్ళందరి బాధలు అనేది ఫీడ్బ్యాక్ అనేది జగన్మోహన్ రెడ్డి వరకు చేరనివ్వకుండా సజ్జల రామకృష్ణారెడ్డి నేనే హ్యాండిల్ చేస్తా, నేనే వీటిని క్లారిఫై చేస్తా అనే నెపంతో ఆయన జగన్ వరకు తీసుకెళ్ళని పరిస్థితి అయితే నెలకొంది. సో జగన్ వీటి మీద దృష్టి పెట్టలేకపోయారు. ఉద్యోగస్తులు కానివ్వండి లేదంటే ఎవరైతే ఇక్కడ మనకి నాయకులు ఉన్నారో సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది అంటే ఇప్పుడు పలానా నాయకుడి మీద వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి వరకు తీసుకెళ్ళలేని పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి నేను క్లారిటీ ఇస్తానని చెప్పేసి ఆయన ప్రతి దాంట్లో ఏలుదోర్చున్నాక సజ్జలపై వ్యతిరేకత ఉన్నా సరే అతనికి ప్రాధాన్యత ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా సజ్జల మీద ఉంది. ఎందుకంటే ఆయన వాళ్ళ అబ్బాయి సోషల్ మీడియా యాక్టివిటీస్ చూడడము, కొంతమేర సోషల్ మీడియాలో కొంతమేర ట్రోల్స్ జరిగినా సరే వీటన్నిటిని పట్టించుకోకపోవడము, సజ్జల రామకృష్ణారెడ్డి మీద వ్యతిరేకత ఉన్న సొంత పార్టీ నాయకులు దాన్ని కూడా పట్టించుకోకపోవడం, ఆయనకే మళ్ళీ ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా ఇక్కడ మరొక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇక చంద్రబాబు అరెస్ట్ అనేది కొంతమేర ఇక్కడ టీడీపీ అంటే ఎస్పెషల్లీ కూటమి అనేది పక్కన పెడితే ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళకి బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిందో సొంత పార్టీ నేతల్లో వ్యతిరేకతలన్నీ కనుమరుగైపోయి వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒకే మాట మీద ఉండి చంద్రబాబు నాయుడిని గెలిపించుకునే దాంట్లో ముఖ్యంగా అంటే పోటీ చేసిన 144 స్థానాల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే ఓడిపోయారు. దాదాపుగా 135 స్థానాలు తెలుగుదేశం గెలుచుకున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఇక అది ఆ అరెస్ట్ ద్వారా అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటన్నిటికంటే ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏదైతుందో వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం అని చెప్పేసి కొంతమేర గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడిన పరిస్థితి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే నేను తగ్గి ఉండి సీట్లు తక్కువ తీసుకున్నా సరే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా కూటమికి పడేలాగా నేను వ్యవహరిస్తానని చెప్పేసి వాళ్ళందరూ కూడాను ఒకే విధంగా కొంతమేర ఏకతాటిపైకి రావడం, వీళ్ళందరూ ఒకే విధంగా మాట్లాడుకొని చాలా స్ట్రాంగ్గా ఉండడం, ఈ వ్యవహారం అంతా కూడా కూటమికి బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే లోకల్గా ఉన్న నాయకుల మీద ఎమ్మెల్యే ఎంపీల మీద వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతని వీళ్ళు క్యాచ్ చేసుకున్నారు. కూటమి బలంగా పనిచేసింది. 3 పార్టీల్లో కూడాను ఎవరికి వారే అన్నట్లుగా పనిచేయకుండా జనసేన నిలబడ్డ దగ్గర టీడీపీ బీజేపీ కార్యకర్తలు బాగా పనిచేయడం, బీజేపీ దగ్గర జనసేన టీడీపీ పనిచేయడం, టీడీపీ దగ్గర జనసేన బీజేపీ చాలా స్ట్రాంగ్గా పనిచేయడం అనేది ఇక్కడ మంచిగా వర్కౌట్ అయిన విషయం కూడా తెలుస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ అన్ని విషయాలు కూడాను జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి అనేది కూడా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.